హలో. స్టీల్ ప్లాంట్లో నైట్ షిఫ్ట్ ఉంది. ఓకే సార్, త్వరగా రండి. వచ్చేస్తాను సార్. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను సార్. ఆయన ఎప్పుడు చూసినా చల్లండి బే, చదువుకోవా? నా ఇష్టం రా, నువ్వు చదువుకున్నావుగా ఏం పీకావు? నా మీద అరుస్తున్నా, రబ్బర్ పనిచేస్తుందా నీకు? రే రే రే, ఎందుకురా మీరు అలా అనుకుంటున్నారు? చూడండి నేడు చదువుకోమని చెప్తాడు, నాకెదురు తిరుగుతున్నాడు. అయినా ఈడు నాకు చెప్పడం ఏంటి నాన్న? రే, అన్నీ ఏమైనా తప్పు చెప్పాడా? చదువుకోమనే కదా చెప్పాడు. అంతా నీ వాళ్ళే నాన్న. నీకు మంచి శాలరీ ఉంటే మనం వెళ్ళి ఉండేవాళ్ళం కాదు కదా. రేయ్, ఛీ, ఎప్పుడు చదువు చదువు ఉద్యోగం ఉద్యోగం. వాడికి బాగుపడు నాన్న, ఆడు పట్టుగా వదిలేయండి. తప్పురా నాన్న, ఇంటికి పెద్ద నువ్వే అలాగంటే ఎలా చెప్పు? విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 లో అగ్ని ప్రమాదం జరగడంతో 8 మంది చనిపోయారు. రే తమ్ముడు, నేను చదివిస్తాను నిన్ను, నేను చూసుకుంటాను నిన్ను. ఒకవేళ రేపు నేను చనిపోయినా అని నువ్వే చూసుకోవాలరా. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి.